హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఐయుపాక్ నేమ్ నామిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఐయుపాక్ నామిక్లేచర్కి ఎలా చేయాలనేది జస్ట్ కీ పాయింట్స్ 4 ఉన్నాయి, అవి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేరెంట్ చైన్ ఆర్ రింగ్. ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్ ఆర్ రింగ్. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్ ఆర్ రింగ్. So the parent chain is used name prefixes like మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 1 కార్బన్ ఉంటే దాన్ని మీత్ అని, 2 కార్బన్స్ ఉంటే దాన్ని ఈత్ అని, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అని అవి మెన్షన్ చేస్తాం కదా. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పేరెంట్ చైన్. సో అవి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రిఫిక్సెస్ అంటారు. సో సెకండ్ కీ పాయింట్ వచ్చేసరికి సబ్స్టిట్యూయెంట్. సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ గ్రూప్స్ దట్ అటాచ్ టు ద పేరెంట్ చైన్. అంటే ఆ సబ్స్టిట్యూయెంట్ దేనికి అటాచ్ అయి ఉంటాయి? మనం ఏదైతే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తామో పేరెంట్ చైన్, ద లాంగెస్ట్ చైన్, దానికి అటాచ్ అయ్యి ఉంటాయి. ఆ సబ్స్టిట్యూయెంట్ని వేటిని సబ్స్టిట్యూయెంట్ అంటామంటే లైక్ మిథైల్, ఈథైల్, క్లోరో, బ్రోమో, అయోడో అవి ఉంటే దాన్ని సబ్స్టిట్యూయెంట్ అంటాం అన్నమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్స్. Functional groups are specific groups of atoms within a molecule. They are indicated by suffixes or prefixes depending on their priority. సో ఫంక్షనల్ గ్రూప్స్ కొన్నిటికి ఆర్డర్ కూడా ఉంటుంది. సో నా ఛానల్లో ఫంక్షనల్ గ్రూప్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా ఉంది. సో మీరు అవి కూడా చెక్ చేస్తే కొంచెం ఐడియా వస్తుంది. సో మనకి ఉన్న పేరెంట్ చైన్లో ఫంక్షనల్ గ్రూప్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫంక్షనల్ గ్రూప్స్లో వచ్చేసరికి ఆల్కహాల్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి కీ పాయింట్ లాంగెస్ట్ చైన్ కార్బన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని చూసుకుంటే 1 2 3 4 5. ద లాంగెస్ట్ చైన్ కార్బన్ ఈజ్ 5. సో 5 ఉంటే దాన్ని మనం ఏమంటాము అది మీకు తెలుసు, ద పేరెంట్ చైన్ ఈజ్ పెంటేన్. సో సెకండ్ కీ పాయింట్ ఏంటి, నెక్స్ట్ ఈ పేరెంట్ చైన్లో ఏ సబ్స్టిట్యూయెంట్ ఉన్నాయో అని చూడాలి. సో సబ్స్టిట్యూయెంట్ ఇందాక ఏం చెప్పాం మనం, మిథైల్, ఈథైల్, ప్రొపైల్ ఏముంటే దాన్ని సబ్స్టిట్యూయెంట్ అంటాం. సో దీంట్లో థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది. సో మిథైల్ గ్రూప్ ఈజ్ ద సబ్స్టిట్యూయెంట్. ద సబ్స్టిట్యూయెంట్ ఈజ్ అ మిథైల్ గ్రూప్. సో దిస్ ఈజ్ అటాచ్డ్ టు ద థర్డ్ కార్బన్. ఓకేనా, దిస్ ద సెకండ్ కీ పాయింట్. థర్డ్ కీ పాయింట్ వచ్చేసేసి నెక్స్ట్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్స్. దీంట్లో ఫంక్షనల్ గ్రూప్ ఏమని చెప్పాం, ఆల్కహాల్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్, వీటిని ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం కదా. సో ఈ కార్బన్ చైన్లో ఏముంది, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఓయిక్ యాసిడ్గా మనం ప్రొనౌన్సియేట్ చేస్తాం. సో ద హైయెస్ట్ ప్రియారిటీ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ కార్బాక్సిలిక్ యాసిడ్, విచ్ ఈజ్ the end of the chain. So that is pentanoic acid. ఓకేనా, ఇప్పుడే మన ఈ ఎగ్జాంపుల్లో మనం ఏమైనా చేస్తాం, థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 3 మిథైల్ పెంటనోయిక్ యాసిడ్. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లాంగెస్ట్ చైన్ కార్బన్. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దీంట్లో మనకి, మీత్, ఈత్, ప్రో, బ్యూట్, పెంట్, హెక్స్ 6 ఉన్నాయి కాబట్టి దాన్ని హెక్సేన్ అంటాం. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ కీ పాయింట్. సెకండ్ కీ పాయింట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి, సబ్స్టిట్యూయెంట్. దీంట్లో సబ్స్టిట్యూయెంట్ ఏమున్నాయి, మిథైల్ ఒకటి ఉంది, ఈథైల్ ఒకటి ఉంది. సో ఇలా 2 వచ్చినప్పుడు మనము దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఆల్ఫాబేటిక్ ఆర్డర్స్లో ఇస్తాం. దీన్ని మిథైల్ అంటాం, దీన్ని ఈథైల్ అంటాం. సో ఆల్ఫాబేటిక్ ఆర్డర్స్లో చూస్తే మనకి దేనికి ఫస్ట్ ఇవ్వాలి, ఈ కాబట్టి ఈథైల్, నెక్స్ట్ ఎం కాబట్టి మిథైల్. సో ఈథైల్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. సో ఇప్పుడు నెంబరింగ్ మనం ఎలా ఇచ్చాం, 1 2 3 4 5 6. సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది, ఫోర్త్ కార్బన్ దగ్గర ఈథైల్ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ మనం ఏమి ఇస్తాం, ఫస్ట్ 4 ఈథైల్ అని ఇస్తాం, 4 ఈథైల్. సో ఇంకొక డౌట్ రావచ్చు దీంట్లో, కార్బన్ చైన్ నెంబరింగ్ ఇలానే ఇచ్చాం కదా, ఇటు సైడ్ కూడా ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. సో ఇలా కూడా ఇస్తే 3 ఈథైల్ వస్తుంది కదా. సో అది ఎలా చూస్ చేసుకోవాలంటే మనం నెంబరింగ్ ఇస్తున్న
మనం ఏదైతే సబ్స్ట్రియంట్ ఉందో, లిజన్, ఏదైతే సబ్స్ట్రియంట్ ఉందో ఆ సబ్స్ట్రియంట్ ఉన్న కార్బన్ నెంబరింగ్ తక్కువ రావాలి. ఓకే, ఏదైతే సబ్స్ట్రియంట్ ఉందో ఆ సబ్స్ట్రియంట్ ఉన్న కార్బన్ నెంబరింగ్ తక్కువ రావాలి. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది. సో అదే ఇటు సైడ్ ఇస్తే మనకి 1 2 3 థర్డ్ కార్బన్ దగ్గర సబ్స్ట్రియంట్ వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఏదైతే సబ్స్ట్రియంట్ ఉందో ఆ నెంబరింగ్ కార్బన్ తక్కువగా వచ్చేలా చూసుకోవాలి. సో ఇటు సైడ్ నుంచి చూస్తుంటే సెకండ్ కార్బన్ దగ్గర సబ్స్ట్రియంట్ ఉంది, ఇటు సైడ్ నుంచి చూస్తుంటే థర్డ్ కార్బన్ దగ్గర సబ్స్ట్రియంట్ ఉంది. సో అప్పుడు మనం ఎటు నుండి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే నెంబరింగ్ సబ్స్ట్రియంట్ ఉన్న కార్బన్ నెంబరింగ్ తక్కువ రావాలి. సో దిస్ ద సెకండ్ మిథైల్, 2 మిథైల్. సో దీని నేమ్ వచ్చేసరికి 4 ఇథైల్. అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్, 2 సబ్స్ట్రియంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్. సో 4 ఇథైల్ 2 మిథైల్ హెక్సేన్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. దీంట్లో చాలా డౌట్స్ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేసి దీని నేమ్స్ అనేది కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ గైస్.